చేతులు బిక్కరగా చెప్తామండి దేవుడు కృపక వాయిస్ ఒక్కటే వినిపిస్తుంది. ఒకసారి అందరు కలిసి చెప్తామా? హల్లెలూయా. ఉపవాసాలు ఉన్నప్పుడు ఇంకొంచెం ఉజ్జీవంగా మనం ఉండాలి. అంటే ఈరోజు ఉపవాసం లేమని కాదు, ఉండేవాళ్ళు ఉంటున్నారు, లేని వారు లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయనని ప్రేమిస్తున్నాము అని, ఆయన మనల్ని బట్టి సంతోషించే వారిని మనం చూస్తున్నాడు కాబట్టి మనము ఉజ్జీవంగా సంతోషంగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దిస్ సండే ఇస్ సండే. వాట్ సండే ఇస్ దిస్? ఈ ఆదివారానికి ఒక పేరు ఉంది. ఈ ఆదివారం ఏం పేరు పెట్టింది? ఆదివారం పునరుద్ధరణ దినం అని అనేక కొంతమంది ఉన్నారు. కాదు, ఆదివారానికి ఒక స్పెషల్ పేరు ఉంది. దిస్ వన్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫిగరేషన్ సండే, రూపాంతరపు దినము అని వాక్యము మనకి తెలియజేస్తుంది. కాబట్టి when you meditate on the scriptures of God, దేవుని యొక్క సువార్తలన్నీ మనం చక్కగా ధ్యానిస్తూ ఉంటే ఏ సందర్భంలో ఏమి జరిగింది, ఆయా సందర్భాల్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరితోని ఏమేమి కార్యాలు జరిగాయి, అట్టి రీతిగానే దేవుడు వాళ్ళ మధ్యలో ఉండి ఆ కార్యాలను జరిగించడం అని మనం జాగ్రత్తగా కానీ వాక్యాన్ని మనం ధ్యానిస్తే కనుక అవన్నీ మనకి జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్నాము. అన్యులు ఎవరన్నా వచ్చి ఒకవేళ పెర్వనాల్లో ఎవరన్నా వచ్చి మనం కలిసి అసలు రూపాంతరం అంటే ఏంటి, ట్రాన్స్ఫిగరేషన్ సండే అని చేస్తున్నారు. నేను పొద్దున్న ఆ చర్చిలో విన్నాను, మరి ఈ చర్చికి నేను వచ్చాను ఫోన్ చేస్తే, మరి ఏంటో నాకు చెప్పండి, పక్కన కూర్చొని అడిగినట్టు నువ్వు ఏం చేస్తుంది, ఆయన ఏం చెప్తాడో ఇల్లు నన్ను అడగద్దాను. అవునా? అట్టి రీతిగా కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ ఇన్ఫర్మేషన్. కొద్దిగా ఇన్ఫర్మేషన్ మనం కూడా కలిగి ఉండాలి. మనం చూసుకున్నట్లయితే ప్రభు శిష్యులను తీసుకొని పర్వతం మీదకి వెళ్తాడు, అక్కడ రూపాంతరము చెందుతాడు. అన్ని స్వార్థలు 4 సినాప్టిక్ గాస్పెల్స్ లో కూడా అది రాయబడి ఉన్నది. కాబట్టి ఆ సంఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ సంఘటనకి సాక్ష్యాలు ఉన్నాయని మనం ఎప్పుడు మర్చిపోదు. హల్లెలూయా. కాబట్టి ఆ రూపాంతరం, దేవుడు రూపాంతరము చెందడం వాళ్ళు చూసినప్పుడు, పత్రికల దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు, పేతురు అక్కడ ఉన్నాడు కదా అప్పుడు కొండ మీద, పేతురు పత్రికలో పేతురు రాస్తుంటాడు, మేము మా కళ్ళారా మేము చూసాము, మేము దానికి సాక్షులము అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడిని నమ్ముకున్న మనము అట్టి ఎక్స్పీరియన్స్ లోనికి మనం నడిపింపబడాలి. We can only go to that experience only through the word and through the spirit. వాక్యము ఆత్మ రెండు నువ్వు కలిగి జీవిస్తేనే రూపాంతరపు అనుభవంలోనికి సంఘము నడిపింపబడుతుంది. శిష్యులు అయినతోనే ఉన్నారు, they were not transfigured. యేసుప్రభు ఇంకా ముందే సిలువ వేయబడలే. సిలువ వేయబడక ముందు జరిగిన సంఘటన ఇది. సో యేసు ప్రభు వారు ఈ శిష్యులు ఆయనతోనే ఉంటున్నప్పటికీ దట్ కుడ్ నాట్ బిలీవ్ హిమ్ 100%. అక్యురేట్ బిలీఫ్ అనేది వాళ్ళకి లేకపోయింది ఆయన మీద. అన్ని పొందుకున్నారు, అన్ని అనుభవిస్తున్నారు, ఆయనతో ఉంటున్నారు, మహత్ కార్యాలను చూస్తున్నారు, కానీ ఈయన ఏమి బోధిస్తున్నాడు వీళ్ళు నమ్మలేకపోతున్నారు. అందుకని ఏం చేస్తున్నాడంటే ముగ్గురు పిలుచుకున్నాడు. అది మీ ముగ్గురికి నేను ఒకటి చెప్తాను, రంధ్రాన్ని తీసుకొని పైన పోయి ముచ్చటిస్తూ ఆయన రూపాంతరము చెందినాడు. వాళ్ళు ఆశ్చర్యపోయినారు, ఏమైపోయాడు ప్రభు అని. అప్పుడు ఒక మేఘము దేవుడు పంపించి ఆ మేఘం నుంచి ఒక స్వరము వినబడుతుంది. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మీకు ఏ సంగతులు చెప్పునో అవి మీరు చేయండి. అంతే, అలా ఫుల్ స్టాప్ పెట్టేసారు. అంటే మన డ్యూటీ యాజ్ క్రిస్టియన్స్ ఒకటి గుర్తించాలి, ఏంటంటే దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఉదయకాలంలో చెప్పాను, దేవుడు మేఘంలో నుంచి వాన పంపిస్తాడు, అట్టి రీతిగా దేవుడు మేఘము నుంచి తన స్వరము వినిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ స్వరము వినడానికి ఆసక్తి మనలో ఉండాలి. అట్టి సమయం నీకు కావాలి. వాళ్ళు అక్కడ రాస్తుంది, మరొక వారం అయినాకంట వాళ్ళు ఒక ఎత్తైన కొండకు వెళ్ళినారు. అంటే మన జీవితాల్లో వ్యక్తిగతము ప్రార్థనా జీవితం అది. లోకము నీకుంటున్న సమస్యలు, నువ్వు ఏ పోరాటాలు గుండా వెళ్తున్నావు, అన్నింటిని విడిచిపెట్టేసి యు లీవ్ ఆల్ యువర్ వరీస్ అండ్ నీల్ డౌన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఏకాంతముగా అట్టి ప్రార్థన జీవితము నువ్వు అలవాటు చేసుకోగలిగితే కనుక
రూపాంతరపు అనుభవంలోనికి దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. అప్పుడు నీకుంటున్న ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంది. అట్టి రీతిగానే పేతురు, యోహాను, యాకోబు ఎట్టి రీతిగా సాక్షులు వాళ్ళు ఉన్నారో అట్టి రీతిగా నువ్వు కూడా ప్రభు కొరకు ఈ భూమి మీద ఒక సాక్షిగా జీవించగలదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ రూపాంతరం ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్, యూ కెనాట్ బి యాజ్ అ విట్నెస్. కాబట్టి నమ్ముకున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, అంతా సాఫీగా వెళ్ళిపోతుంది చాలే అనుకుంటే కాదు. ఆధ్యాత్మికమైన జీవితంలో గ్రోత్ అనేది ఉండాలి. మనకి ఒక కంపెనీలో పనిచేస్తున్నాం, 10,000కి జాయిన్ అయినాం, 10 years అవుతుంది. 10,000 కన్నా సాటిస్ఫైడ్ ఉంటావా? ఎవ్రీ 365 days, 1 year, 1.5 year ఇంక్రిమెంట్ కొరకు, గ్రోత్ కొరకు నువ్వు చూస్తూ ఉంటావు. ఒకవేళ గ్రోత్ లేకపోతే నువ్వేం చేస్తావు? కంపెనీ చేంజ్ అయింది. అటు రీతిగానే మందిరాలు చేంజ్ అవ్వాలని నేను చెప్తాను. మందిరాలకి చేంజ్ అయితే ఉన్న గ్రోత్ అవుతుంది. మనం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఎదిగేవారిగా ఉండాలి. అంచెలంచెలుగా యూ షుడ్ గ్రో ఇన్ క్రైస్ట్. దేవుడు సృష్టిని చేసుకున్నాడు, చెట్లను, పక్షులను అన్నిటినీ చేశాడు. చెట్లు చేసిన చెట్లలాగే ఉన్నాయా? మహావృక్షాలుగా అవి తయారయ్యాయి. మన జీవితాలు కూడా నమ్ముకున్నాక క్రైస్తుడుగా ఉండిపోద్దు, కానీ క్రైస్తుడు క్రీస్తు యొక్క సాక్ష్యం ధరించుకొని వాడు ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ రూపాంతరపు అనుభవము ఎట్లా మనము మన జీవితాల్లో దాన్ని అప్లై చేసుకోవాలి. మనము ఈ చదువుకున్న బాగానే ఉంది, చదువుకుంటే అన్ని బాగానే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉందనుకో నీకు చదువు మీద, మంచిగా చదువుకుంటావు. చదువుకున్న దాంట్లో గొప్పతనం లేదు, కానీ దాన్ని గ్రహించడంలో దానిలో గొప్పతనం. అందుకనే మెడిటేటర్ చేస్తారు చెప్తున్నారు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవారు ధన్యులు. ధ్యానించిన వారు ఎవరు? ధ్యానించకుండా ఉండేవారు ఎవరు? ఎన్నోసార్లు చెప్పిన దివారాత్రులు ధ్యానించేవారు కుడి వైపున ఉంటారు, వాళ్ళు ధన్యులు. ధ్యానించని వారు లెఫ్ట్ సైడ్ లో ఉంటారు, అన్యులు. అంటే దేవుణ్ణి ఎరిగి కూడా వాక్యాన్ని గ్రహించలేని వారు, ప్రేమించలేని వారు, ఆ ప్రకారము జీవితాన్ని సరిదిద్దుకోలేని వారు. కాబట్టి ఇటు రీతిగా మన జీవితాలు ఉంటే కనుక ఈ 2025 లో దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. బిఫోర్ యూ స్టెప్ ఇన్ టు ద లెంట్ సీజన్, ఈ 40 days ఒక అందరూ పవిత్ర దినాలుగా పాటిస్తూ ఉంటారు. అనేక వీళ్ళని చూస్తే, మతాన్ని చూస్తే దే హ్యావ్ సమ్ స్పెషల్ డేస్. మాలేస్తారు, మళ్ళీ దీక్ష చేస్తారు, మళ్ళా యథావిధిగా బయటకు వస్తారు. అంటే ఆ దీక్షలు ఎటువంటివి అంటే ఒక 40 days బాడీకి రెస్ట్ చేయడం అంటే, చెడు పనులు చేయకుండా ఈ 40 రోజులు క్లియర్గా ఉండిపోవాలా. తర్వాత ఈ 40 రోజులు చేయని చెడంతా ఒకటే రోజు చేసిద్దాం. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అన్నట్టు వ్యక్తిని. కాబట్టి అంటే రీతిగా కాక ఈ సీజన్లోకి వెళ్తున్న మనము ప్రార్థనలు ఎక్కువ గడిపే వారు ఉన్నాను. ప్రభా, నీ వాక్యము నేను చదువుతుండగా నీ శిష్యులకి నువ్వు ఎట్టి రీతిగా అయితే ఆ రూపాంతరపు అనుభవంలో నీకు నువ్వు వాళ్ళని నడిపించావు, నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని నేను కూడా, మీరు నాకు శిష్యులు అంటున్నాడు కదా, నేను బై కాన్ గాడ్ టేక్ యూ టు దట్ రూపాంతరం అనుభవం తీసుకెళ్తాడు. ఆసక్తి ఉందా? అటు ప్రార్థన జీవితం ఉందా? అటు రీతిగా వేకుజామని నువ్వు వెళ్ళగలుగుతున్నావు? ఎక్కడికి వెళ్ళమంటలే, ఉన్నక్కడనే మోకరించంట. మన అన్న చెప్పి నాకు పొద్దున్నే బయలుదేరిపోయారు, మీ ఇంట్లో నాకు ఫోన్ చేస్తున్నావు, ఏం వాక్యం చేస్తున్నావు, ఇలా ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. కాబట్టి మన జీవితాల్లో ఆసక్తిని కలిగి ఉన్నాం. దేవుడు యేసయ్యను వెంబడిస్తున్న మనము ఒకటి పట్టుదల ఉండాలా, శ్రద్ధ ఉండాలా. ఇంకొకటి ఏంటంటే శిష్యులు ఏవేవైతే ఆయన యుద్ధ నుంచి పొందుకున్నారో అవన్నీ నువ్వు కూడా పొందుకోదానికి ఆయనతో సాహసించాలి. వాళ్ళకే చేస్తారా, నాకు చెయ్యరా? పోట్లాండికి వస్తుంది పక్కన వాళ్ళతో, అమ్మనాథతో ఇప్పుడు పోట్లాండి. శిష్యులని నడిపించిన దేవుడు నేను నడిపించరా? శిష్యులతో ఒక చిక్కటి మాట అంటాడు బైబిల్, నాకు చాలా నచ్చుతుంది. ఏంటంటే మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. మన యొక్క శిష్యులుగా మనం ఏం కార్యాలు చేస్తున్నాం? అనుభవాలు లేవు చూడాలండి, యు వాంట్ ఎక్స్పీరియన్సెస్. కాబట్టి దేవుడిని ఈ 40 days చక్కటి టైం కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ 40 daysలో ఒకవేళ నీ శక్తి కొద్ది ఉపవాసం ఉండగలిగితే ఉండు. హెల్త్ ఒకవేళ బీపీలు షుగర్లు ఉంటే కనుక ఉండద్దు అని చెప్తుంది. కానీ ఆరోగ్యవంతులుగా ఉంటే కనుక తప్పక ఉండండి. ఉపవాసం అంటే ఏమవుతుంది తెలుసా? ద సీక్రెట్ ఆఫ్ ఫాస్టింగ్ ఏంటో తెలుసా? నీ శరీరము నీకు లొంగుతుంది. హల్లెలూయా. నీ శరీరము నాటుబడాలి, క్రీస్తుతో కూడా నువ్వు సిలువ వేయబడాలి. అంటే ఇదే, దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ టీచింగ్ us.
ప్రాక్టీస్ సింప్లిసిటీ, ప్రాక్టీస్ హోలీనెస్, అవాయిడ్ ఆల్ దిస్ వరల్డ్లీ ప్లెజర్స్. ఈ లోకపరమైన సుఖభోగాలన్నింటిని విడిచిపెట్టి నిన్ను నలగొట్టుకో. ఫస్ట్ డే ఏదో లాగించేస్తాం, సెకండ్ డే నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఎట్లైనా చేయాలని ప్రయత్నిస్తుంటాం. మూడో రోజు ఆ ప్రయత్నం కాస్త ఇంకా తీవ్రంగా పెరుగుతూ ఉంటుంది. నాలుగో రోజుకి బెలూన్లో గాలిపోయినట్టు సన్నం. ఏమి కాదు, భయపడద్దు, చెప్తున్నా కదా, భయపడద్దు. ఐదో రోజు ఆరో రోజు కూడా నువ్వు కానీ ఆసక్తిని కనపరిచి దేవుని సన్నిధిలో నువ్వు కానీ ఆయన వైపు చూస్తూ వేడుకుంటే కనుక ఆరో దినము ఏడో దినము తప్పక ప్రభు తన ఆత్మతో నింపి ఇంకా మిగిలిన నెక్స్ట్ 35 days ఆయన ఆత్మతోనే నడిపిస్తాను. చాలా మందికి నేను చెప్పిన, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్గా వెళ్ళినా కాబట్టి. నేను కంపల్సరీ ఎవ్రీ లెట్ సీజన్ ఉంటాయి. ఎందుకు తెలుసా? నాకు సంవత్సరానికి కావాల్సినంత శక్తి కావాలి. ఆ శక్తి కొరకన్నా నేను దీన్ని ఆచరిస్తాను. ఎందుకంటే యూ విల్ బి ఎన్లైటెడ్ ఇన్ యువర్ స్పిరిట్. దేవుడు నేను ఆత్మను బలపరుస్తాడు. నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడతాడు. ఈ లోకపరమైన అన్ని డిజైర్స్ అన్ని నీళ్ళ నుంచి తొలగించుకు వెళ్తావు. దేవుడు ఏవైతే నీకు నేర్పిస్తున్నాడో వాటిని ప్రేమించడమో నువ్వు ప్రారంభించగలుగుతావు అని ఈ ఉపవాస ప్రార్థన మనకి. కాబట్టి దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకొని, ప్రభా ఆ రూపాంతర అనుభవం నాకు కూడా కావాలి అని కన్నీళ్ళు విడువ. ఏం కాదు, ఎవరు చూడదు, ఎవరు చూసినా చూడకపోయినా ప్రభు నేను చూస్తున్నాడు. అదైతే ఎప్పుడు మర్చిపోదు. నీ ఆసక్తి కొలితే ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆసక్తితోని ఈ లెంట్ సీజన్ని ఆచరించండి. అదేవిధంగా ఇంకొక మాట చెప్తాను, ఈ లెంట్ సీజన్లో వస్తున్న యవనస్తులు కాబట్టి బయట వేరే మందిరాలకి ఓన్లీ ప్రేయర్స్ ఉన్నప్పుడే వెళ్తాం. కాబట్టి మన దగ్గర అయితే దేవుని మహాకృపను బట్టి ఆల్ ద 40 days మందిరం మార్నింగ్ 3 hours 4 hours ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ 7:30 to 8:45 ప్రేయర్ ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తించి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలంటే ఉదయకాలం రండి. 10 గంటలకే ఇచ్చేస్తాను. నేను 10 o'clock to 1 o'clock ఓపెన్ ఉంటుంది. ఎవరు మేము డిస్టర్బ్ చేయను, ఎవరు మీ దగ్గరికి రాదు. నువ్వు నీ ప్రభువుని ఆసక్తి ఉందా వచ్చి నిరూపించుకో ప్రభు దగ్గర. అన్న చూస్తాడు, అన్న ఏమో అనుకుంటాడు, అన్న కోసం రావద్దు. అన్న ఉంటే ఉంటాడు, ఉండకపోతే ఉంటాడు. అన్న ఎక్కడ కూడా ఈడనే ఉంటాడు ప్రార్థనలో. ఆ టైము ప్రార్థనలో గడపాలి అని నేను నా టైంలో నేను డెడికేట్ చేసుకున్నాను. మార్నింగ్ ఒక 1 hour 2 hours స్క్రిప్చర్ మెడిటేషన్ మీద ఉంది. ఒక 1 hour 2 hours ప్రార్థనలో గడపాలి. మళ్ళీ ఈవినింగ్ యథావిధిగా సంఘంలో అనేకులు యవనస్తులు వస్తున్నారు కాబట్టి అందరితో కలిసి మళ్ళీ ఒక 2-3 hours దేవునితోనే గడిపే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చిన్నాడు. కాబట్టి వస్తున్న మనము, చేర్చబడ్డ మనము రావాలి, అభివృద్ధి చెందాలి. దేవుడు మనం ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? నేను వాగ్దానము నేను ఆశీర్వదించడానికి పిలుచుకున్నాడు. మరి ఇంతకాలం నుంచి వస్తున్నావు, ఏ ఆశీర్వాదం? ఆశీర్వాదాలు ఎట్లుండాలంటే, ప్రభా నాకు ఫోన్ కావాలి, ప్రభా ఐఫోన్ కావాలి ప్రభా అంటే ఫోన్ ఇచ్చినాక అది ఆశీర్వాదం కాదు. మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ నీకు కావాలి. యూ వాంట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. అవి నువ్వు ప్రభు దగ్గర నుంచి గెయిన్ చేసుకోవాలి, పొందుకోవాలి. కాబట్టి ఒక్కసారి నువ్వు నీ ఆశీర్వాదాలు ఈ లోకపరమైన చూస్తే ఎన్నో పొందుకోవాలి. ఎన్నో పొందుకొని అనుభవిస్తున్నా నువ్వు ఒకటి గుర్తించి ఏంటి అంటే, సరే దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను అడిగినప్పుడల్లా నా ప్రార్థన వింటున్నాడు, నేను అడిగినప్పుడల్లా నాకు అనుగ్రహిస్తున్నాడు. రైట్, ఇట్ ఈస్ వెరీ ట్రూ. ఆయన చేస్తాడు. కానీ మనము ఆయనను ఎప్పుడన్నా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అడిగామా? అడిగిన మనం ఆయన దగ్గర పొందుకున్నామా? పొందుకున్న మనము ఆ బ్లెస్సింగ్స్ ని అనుభవిస్తున్నామా? అనుభవిస్తున్న మనము ఆ బ్లెస్సింగ్స్ ని ఇతరులతో షేర్ చేసుకుంటున్నాం. ఈ మాటలన్నీ స్టెప్ బై స్టెప్ తీసుకుంటే కనుక మీ ఆధ్యాత్మికమైన జీవితము క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ట్రాన్స్ఫిగరేషన్ ఒకటేసారి వస్తుంది సంవత్సరంలో, ఈ లెంట్ సీజన్. కాబట్టి దానికి ముందు ఈ లెంట్ ఆచరించిన నువ్వు ఒకటే ఒక పట్టుదలతో నువ్వు ఏంటి అంటే, ప్రభా శిష్యులని ఏ అనుభవాల కింద నువ్వు నడిపించావో లీడ్ మీ ఇంటూ దోస్ ఎక్స్పీరియన్సెస్ లో. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యూ. వాళ్ళు ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యారు. వాళ్ళకి ఎందుకు చెప్పి తెలుసా? ఎందుకు వాళ్ళ ముందు రూపాంతరం అయింది తెలుసా? వాళ్ళ నమ్మిక సరిగిపోయినంతది లేదు వాళ్ళలో. కానీ బోధిస్తున్నాడు, ఆయనతోని బోధ వింటూ ఆయనతోని పరిచయంలో తిరుగుతున్నారు. కానీ దే డోంట్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ బిలీఫ్.
అంత నమ్మకము ఆయన మీద కుదుర్చుకోలేకపోయారు, కలిగి జీవించలేకపోయారు. అందుకనే వాళ్ళలో ఉన్న అపనమ్మకాన్ని ఆయన తీసివేయడానికి, నమ్మకంలో సంపూర్ణతలో వాళ్ళని చేర్చడానికి ఆ కొండ మీద తీసుకొని వెళ్తాడు. ఆయన ట్రాన్స్ఫిగర్ అయిపోయాడు, రూపాంతరం చెందినాక మళ్ళా శిష్యులకి కిందకు వచ్చినాక చక్కటి మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించారు. ఎంత చక్కటి మాట చూడండి. ఆ దర్శనము నువ్వు ఎవరితో చెప్పకూడదు అంటే ఇక్కడ మనం ఏం గుర్తించాలంటే ఆ దర్శనము నువ్వు కూడా పొందుకోవాలి. దేవుడి దగ్గర నుంచి ఆ దర్శనం నాకు కావాలి ప్రభా, నన్ను దర్శించు ప్రభా అని అడగాలి. శిష్యులలో ఉన్న అన్బిలీఫ్ అనేది పోయింది. ఎందుకంటే వాళ్ళకి చెప్పేశాడు. ఏం చెప్పాడంటే, దిస్ ఇస్ వాట్ ఐ వాస్ ప్రీచింగ్ ఇన్ ద వరల్డ్. ఏంటి అంటే, ఈ జీవితం ఇక్కడనే ఉండిపోదు. ఈ జీవితంతో అసలు జీవితం అనేది ఒకటి ఉన్నది, అది దేవుని రాజ్యం. అని ఆ రాజ్యంలో ఈ దేహముతో ఈ పాపముతో మీరు ఉండరు, కానీ మీరు మహిమ శరీరం మీద ధరించుకొని యుగంగాలు నాతోనే మీరు ఉండబోతున్నారు. అంతే. 10% నుంచి 100% ఫెయిత్ వచ్చేసింది వాళ్ళకి. అందుకని పత్రికలు రాసేంత వరకు శిష్యులు ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. దట్ ఈస్ ద లీడింగ్ ఆఫ్ ది స్పిరిట్. కాబట్టి అట్టి అనుభవాలు మనకు కూడా కావాలి. అవి ఎట్లా వస్తాయంటే, మనము ఏకాంతంలో ప్రభుత్వని గడిపినప్పుడే దేవుడు మనకి అనుకరిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 12 చూడండి. దానికి తిప్పకూడదు, బైబిల్ చెప్పేసారా మొత్తం. అంటే మీరు అందరూ అనుసరించేటోళ్ళు అన్నమాట, బైబిల్ చెప్తున్నారంటే. లోక మర్యాదలని అనుసరించక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు మారి నూతనము అగుట వలన రూపాంతరము పొందుడి. అంటే ఇంకా పొందలేదు అని అర్థం. అంతేనా? ఎందుకంటే నీకేమో ఫిలాసఫీలు చెప్తలేదు, నా అనుభవాలు చెప్తున్నాను. నేను మీలాంటి వాడిని, డాక్టరేట్లు లేవు, ఎంత డిగ్రీ లేవు. దేవుడు ఇచ్చాడు జ్ఞానము, ఏదో నడుస్తున్నాను అంటే గుడ్డిగా నడుస్తున్నా. ప్రభా నేను నమ్ముకున్నాను, నన్ను సిగ్గుబాటు చేసే దేవుడు కాదని పడుతున్నాను. అదేగా. కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్. నీ మైండ్ సెట్ మారాలి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీకు కావాలి. నువ్వు ప్రభుని అడగాలి. అడిగితే అమ్మ నాన్న పెట్టదా? పెట్టదు. అడగాలి. అమ్మ ఆకలి అవుతుందంటే కూర అక్కడ ఉన్నది పెట్టుకొని తినని చెప్తుందో, రాకపోతే ఎక్కువ ప్రేమ కలిగి తల్లి ఉంటే ప్లేట్లో ఎక్కువ వచ్చి ముద్దలు తిప్పిస్తుంది. అడుగుతేనే ఏదైనా జరుగుతుంది. కాబట్టి ప్రభుని అడగాలి. ప్రభా నా మైండ్ సెట్ మారు. ఈ లోక మర్యాదలు నేను అనుసరించకుండా ప్రభా నీ ఆజ్ఞలు, నీ కట్టడాలు నేను నేర్చుకొని వాటిని పాటించేవాడిగా, వాటిలో నడుచుకునేవాడిగా నీ సహాయం నాకు కావాలి ప్రభా. నాకు సహాయం చేయవా? సహాయం చేసేవారు ఇవ్వలేదు అన్న ప్రభుని అడిగితే ఆయన ఒకటే చెప్పగలుగుతారు మనకి, ఎస్ ఆయన దేర్. ఆయన ఎట్లా సహాయం చేస్తాడు కదా? వాక్యము ద్వారా సహాయం చేస్తాడో, ఆత్మతోని నేను నడిపిస్తాడు. కాబట్టి మనము ఒకటి గుర్తించడం ఏంటి అంటే, లోక మర్యాదలు అనుసరించదు. లోక మర్యాదలు అనుసరించగా ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తము ఏదో పరీక్షించి మీరు తెలుసుకోండి. ఎక్కడ పరీక్షిస్తాం? ఒక మాట చెప్పండి, పరీక్ష రానికి ఎక్కడికి వెళ్తారు? ఈ పరీక్షించడం ఎక్కడ నేర్చుకుంటాం? సంఘంలో నేర్చుకోలేదు, ఏకాంత ప్రార్థనలో మేము నేర్చుకోలేదు. ఎగ్జామిన్ హూ గాడ్ ఇస్. ఆయన ఎవరో తెలుసుకో. ఆయన ఎవరో తెలుసుకోవాలని నువ్వు ఏకాంతంగా ఆయనతో గడిపినప్పుడే తెలుసుకుంటారు. సంఘపరంగా గ్రూప్ ప్రేయర్ ద్వారా నువ్వు తెలుసుకోలేదు. అట్లానే ఒకసారి మాట్లాడుతుంటే మాటలు వస్తే ఒక ఆయన అంటాడు, ఒక్కడే ఉండి ప్రార్థన చేస్తే ప్రభు ఎందుకు వస్తాడండి? వాక్యం చెప్తుంది కదా, ఏమని చెప్తుంది? 2-3 ఉండాలి అని. నేను అన్నాను, తలకాయ రానిది, తలకాయలో ఏముందిరా నీకు? 2-3 అంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రాణాత్మ శరీరము. హల్లెలూయా. ముగ్గురు ఉన్నారు. నువ్వు కానీ ఆయన ఉన్నాడు అని విశ్వసించి ఏకాంతంగా ఆయనతో గడిపితే ఆయన 4వ వ్యక్తి కానీ వచ్చినా అనుసరిస్తాడు. కాబట్టి ఆయనతో గడిపినప్పుడే మనం ఆయన గురించి తెలుసుకునేవారుగా మనం ఉండగలుగుతాం. రోమిలకు రాసిన పత్రిక చదువుకున్నాం కదా, ఈ లోకపరమైన ఏవి మనలో ఉండకూడదు. కానీ ఈరోజు మన జీవితాన్ని వాక్యం మన అర్థంలో చూసుకుంటే కనుక, దేవుడు ఏవైతే చెప్పాడో అవి మనం అనుసరిస్తలేదు, కానీ ఏవైతే వద్దు అన్నాడో అవన్నీ మనలో.
అందుకని నీ హృదయం దేనితో నింపబడి ఉంటుందో ఆ లెంట సీజన్లో వస్తుంది కాబట్టి నా నోటి నేను అదుపులో పెట్టాలని డిసైడ్ అయిపోయినా. బ్రదర్స్తో జోకులు వేస్తుంటా, సిస్టర్తో జోకులు వేస్తుంటా, ఎందుకంటే అన్న తమ్ముళ్ళలాగా ఇద్దరం ఉంటాం కాబట్టి జోకులు వేసేస్తుంటా. అందుకనే ప్రభా కొన్ని రోజులైనా కంట్రోల్లో నా నుంచి పెద్దముగా మాట్లాడకుండా కేవలం నీ మాటలే మాట్లాడే కృపలు నాకు తెలిసి దేవుని అడుగుతాను. కాబట్టి ఈ వాక్యంతో నింపబడాలి. మనం ఎప్పుడైతే వాక్యంతో నింపబడతామో దెన్ యూ విల్ బి ఎన్లైటెడ్ బై ద వర్డ్. అప్పుడు ఈ లోకంలో ప్రభు ఏమి వద్దన్నాడో, ఏమి అసహించుకోమన్నాడో, ఏమి విడిచిపెట్టమన్నాడో నీకు జ్ఞానోదయం కలుగుతుంది. ఓడో చెప్తే మనం వింటామా? మమ్మీ డాడీ చెప్తే వింటామా? మమ్మీ అంటే వద్దురా బాబు అని, ప్లీజ్ మమ్మీ, ఎందుకు మమ్మీ అంటే తీస్తాం అని అవునా? అందుకనే ఆయన దగ్గరికి వెళ్ళినా మనము ఆయన దగ్గర కొన్ని నేర్చుకున్నాం. ఆయన ఏమేమి వద్దంటున్నాడు అవి నీలో ఉంటున్నాయి. దాన్ని నీలో నుంచి తొలగించుకోవాలి అంటే ఉపవాసం ఉండాలి. నీ శరీరం నల్లగొట్టబడాలి, నీ మోకాళ్ళు నల్లబడాలి. అప్పుడే నీ ముఖము తెల్లబడుతుంది. వాటి స్పెండ్ చేయి, కొద్దిగా టైం స్పెండ్ చేయి దేవుడితో. ఎస్పెషల్లీ ప్రాముఖ్యమైన సీజన్లోకి వెళ్ళబోతున్నాం కనుక స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. నువ్వు ఎవ్రీడే 1 hour గడుపుతున్నావో లేదో నాకైతే తెలియదు. ఒక 2 hours గడుపుతున్నావా, అటు వారు ఇక్కడ ఉన్నారో నాకైతే తెలియదు. ఒక 4 hours గడిపే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. కానీ ఆయన సమస్తము ఎరిగిన మాట. సంవత్సరం మొత్తం నువ్వు చేయలేమో కానీ ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి. ఇప్పుడు మనము చేయొచ్చు. ఈ టైం ఆయనతో ఎక్కువ స్పెండ్ చేస్తే వాట్ వీ విల్ త్రూ అవర్ సెల్స్ ఏంటి తెలుసా? దట్ వి లవ్ హిమ్. ప్రభు నేను ప్రేమిస్తున్నాను. శిష్యులు అందుకని ఆయన ఎక్కడ విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమలో మునిగిపోయారు, ప్రేమతోని నింపబడిపోయినారు, ప్రేమలో బలపరచబడుతూ నడిపింపబడ్డారు. ఆ ప్రేమలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్వ సమృద్ధి కలిగి ఉన్నారు. ఆ ప్రేమలో వాళ్ళు జీవించారు కాబట్టి ఈ లోకంలో ఏమి వాళ్ళు ఆశించలేదు. అంటే ఎందుకంటే మనం కూడా మనని మనం వీ హ్యావ్ టు మోటివేట్ అవర్ సెల్స్. ఇప్పుడు మోటివేషన్ వీడియోస్ వస్తున్నాయి. నేను ఆ సద్గురు అంట, వీడంట, వాడంట. నేను కూడా అనుకున్నా ఫిలిప్ బాబా అని పెట్టుకొని నేను కూడా చేద్దామని మోటివేషన్. ఆల్రెడీ నేను చేస్తా వచ్చిన వాళ్ళకి మోటివేషన్. వీడియోలో అయితే తీయలేదు కానీ మోటివేట్ చేయమంటే చేస్తా. దేవుడు ఇచ్చిన జ్ఞానం కొద్ది మోటివేట్ చేస్తాం. ఎట్లా మోటివేట్ చేసుకోవాలి తెలుసా? మనం సెల్ఫ్ మోటివేషన్ కావాలి. ఎట్లా అంటే ఏదో నీకు నచ్చింది కాదు, దేవుని వాక్యముతోని నేను మోటివేట్ చేయడం నేర్చుకోవాలి, మోటివేట్ అవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే నీ బ్రతుకు మారుతుంది. అప్పుడే రూపాంతరపు అనుభవం అనేది నీకు అనుగ్రహింపబడుతుంది. యువర్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్. ఈ రూపాంతరపు అనుభవం మా ఉదయకాలం కూడా నేను ఒక చిన్న ప్రాక్టికల్గా నేను అనాలిసిస్ చేసిన స్క్రిప్చర్ని నేను పెట్టిన. ఏమనంటే ఈ రూపాంతరపు అనుభవము 4 మెట్లతో కూడినది. మొదటి మెట్టు వచ్చేసి అది బాప్తిజం. ఆల్రెడీ మనం అందరం పొందుకొని ఉన్నాం. హల్లెలూయా, అందరము పొందుకొని ఉన్నాం. నేను ఇద్దరు ఒక మాట చెప్తాను. ఏంటంటే మిమ్మల్ని ఏమన్నాను, మంచి వారికి నేనైతే ఎక్కడ ఉంటానో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ బాప్తిజం ఎప్పుడు తీసుకున్నారు మీరు? డేట్ కాదు, మారినాక తీసుకున్నారా మారక ముందు తీసుకున్నారు? నేను మారక ముందు తీసుకున్నాను. నీకు మాకు ఉన్న వ్యత్యాసం అదే. నన్ను బలవంతంగా చేయించి బాప్తిజం వేయించిన. పొద్దున కాలంలో చెప్పిన, అరే కలిసి 4 ఉంటారా, అక్క తీసుకుంటుందా, తీసేసుకుంటా. అదే మమ్మీ నాకు ఏబిసిడీ లేవో మీ బాప్తిజం అంటే వద్దు, అవన్నీ నాకు చెప్పద్దు. ఎందుకు వచ్చి నిల్చోబెట్టారు. ఆ ఫోటో ఎప్పుడన్నా గ్రూప్లో పెడతారు, చూడండి ఎట్లున్నాను. నాకు ఒక వైట్ షర్ట్ వేసారు, వైట్ ప్యాంట్ తగ్గించారు, చినిపోయిన బెల్ట్ ఏదో ఉంటారు, బెల్ట్ పెట్టారు, నల్ల బూట్లు వేసారు. ఆ ఫోటో చూస్తే నాకేదో అదురుకుంటా బెదురుకుంటా, నేను రాదా అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ట్రూ రిపెంటెన్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ట్రూ చేంజ్. ఆ టైంలో నేను తీసుకున్నాను. మా వాళ్ళు ఏం ఆసక్తితో ఇప్పించేస్తారంటే మాకు వీళ్ళు ఎట్లనో చేంజ్ ఆడిపోయారనుకో, వీళ్ళు అస్సలు తీసుకున్నారు లోకంలో. వీళ్ళని బలవంతంగా ఇప్పించేసి ప్రభుత్వం అప్పగించేసి ఆయన నడిపించుకుంటాడు. అందుకనే నేను ఇక్కడ ఉన్నా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కానీ వాక్యం చెప్పేటువంటి కూడా కాదు. అసలు ఇది నా జీవితం కాదు అనుకున్నా. కానీ ప్రభు ఏమో మార్పుని కలిగించి, గ్రహింపుని కలిగించి, మనసు మారే కొద్ది ఈ పరిచర్య వెంటనే ఇష్టమైనది. మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పేది, ఉద్యోగం చేసుకుంటుండే వాళ్ళు ఏమని, అరే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, నేను ఇంకోక
నీకు ఉద్యోగం లేదని నువ్వు బాధపడకురా. దేవుని సేవనే ఉన్నతమైన ఉద్యోగము. ఈ ఉద్యోగస్తులందరికీ నెల తిరిగేటప్పుడు ఒకసారి జీతం వస్తుంది, కానీ దేవుని సేవకులకి ప్రతిదినం జీతమే. హల్లెలూయా. వద్దన్నా కూడా ఇస్తారు. ఏం చేయాలి? వద్దని చెప్పలేము కదా. నేనైతే చెప్పిన ఛాన్సాలు అప్పటికే మా అమ్మ నాన్న అట్లా చెప్పకూడదు, సేవ కూడా ఇవ్వండి మరి. సరే ఏం లేదు, తీసుకొస్తే పెడతా, ఎక్కడ అవసరం అంటే వాటి. కాబట్టి అట్టి రీతిగా బాప్తిజం తీసుకున్న మనము నాలాగానే మీరు ఇంకా చేంజ్ అవ్వలేదేమో లోపల. నేను అవుట్వర్డ్ గా చేంజ్ అవ్వలేదు, ఇన్వర్డ్ గా కూడా అవ్వలే. ఆ టైంలో క్లియర్ చెప్పమంటారా? బహుశా మీరు చాలా మంది కట్టుకుంటున్నారు. అది అంత పెట్టడా ఇలా అనుకుంటారేమో. 97లో తీసుకున్నా, December 1, 1997. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు, కొంతమంది తర్వాత పుట్టుండొచ్చు. అప్పుడు ఐ డోంట్ నో. కానీ తర్వాత నాకు తెలుసు, తర్వాత మా పెద్దల ప్రార్థనలు, తర్వాత నాకు దేవుడు ఆసక్తిని కలిగించి ఏమేమి మార్చుకోవాలి, ఎంత రీతిగా మార్చుకోవాలి, ఎంత రీతిగా అయినా మేము భరించాలి, అవన్నీ దేవుడు మార్చు. కాబట్టి ఈ రూపాంతరపు అనుభవంలో బాప్తిజము మారు మనసుతో కూడిన బాప్తిజము నీకు అయి ఉండాలి. యువర్ బాప్టిజం షుడ్ బి ఎ born again బాప్టిజం. వితౌట్ born again there is no baptism. అది ఉంటే ఆచారం అంతే. కాబట్టి ఆ born again ఎక్స్పీరియన్స్ నీకు ఉంటే కనుక నువ్వు ఆల్రెడీ ఒక మెట్టు రూపాంతరంలోనికి ప్రవేశించి ఉన్నావు. రెండోది చెప్పండి అండి. ఈ లోకానికి నేను సిలువైపడ్డా అన్నాడు ప్రభు. నీ కొరకు సిలువైపడ్డాడు, మనం కూడా ఈ లోకానికి సిలువైపడాలి. ఇది రెండో మెట్టు. ఈ రెండో మెట్టు మనం ఎప్పుడైనా చేసామా? రెండో మెట్టు సిలువైపడాలంటే ఏంటి అమ్మా? అన్నింటి వదులుకోవాలి. వదులుకుంటున్నామా? వదలాల్సింది. మనసు చెప్తూ ఉంటుంది ఏమని, కావాలి కావాలి అని. ఆత్మ చెప్పుకుంటుంటుంది వద్దు వద్దు అని. ఏం చేస్తున్నాం? శరీరం ఏం చెప్తుందా? రూపాంతర మార్గంలోకి వెళ్ళలేదు. ఇట్లుంటే తప్పుదారులు ఎక్కడికో అయిపోతుంది, క్రమపరచబడిపోయి ఎక్కడికో నట్టుతో పడేస్తాం. అందుకని సులువు వేస్తాం. సిస్టర్స్ని నేను పొద్దున కూడా ఒక మాట అన్నాను, దయచేసి క్షమించమని కూడా చెప్పిన. మళ్ళీ అలా ఏంటంటే సిలువ వేసుకోవాల్సింది వేసుకో. ఎట్లా ఉంటారంటే కొత్త కూరలు కొన్నరా, అదొకటి ఎందుకు కొన్నాను, నేను కొనరా అంతే. నేను కొనాలి, నేను వేసుకోవాలి. ఒకవేళ ఇద్దరు మంచి స్నేహంలో ఉంటే కనుక నేను కూడా నీలాంటి డ్రెస్ కొనుక్కున్న, ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకుందామని డిస్ప్లేలో పెట్టుకోవాలి, డీపీలో. అంటే ఆ సిస్టర్ ఒక ఆమె కొనుక్కుంది, ఇంకొక ఆమె ఓడ్చుకోలేకపోయింది. ఆమె స్తోమత కాదు అది, బట్ షీ వాంటెడ్ ఇట్. పంత కోరిగా కొనుక్కొని నేను కూడా ఏం తక్కువ లేదులే, నీతోనే సరి తూగుతున్నానులే అని చూపించుకోనికి ఆ ఒక్క విషయంలో ఆమె లోకానికి సిలువ వేయబడలేకపోయింది. అటు రీతిగానే మన జీవితాల్లో కూడా ఎన్నో ఉన్నాయి, కానీ వాటిలో సిలువ వేయలేకపోతున్నాం. ఇచ్చే ప్రభు కొరకు అన్ని ఇచ్చేసి ఏం పర్వాలేదు. ఈ లోకానికి విడిచిపెడితే నా పరలోక రాజ్యం నీకు దక్కుతుంది. ఈ లోకంలో నీకు ఏది శాశ్వతం కాదని నీకు తెలుసు. ఈ లోకంలో ఎంత ఆరాటపడుతున్నావు, ఎంత ముందుకు కొనసాగుతున్నావు, ఎంత సాధించుకుందాం అనుకుంటున్నావు, ఏది నువ్వు తీసుకురాలేదు, ఏది నువ్వు తీసుకోకపోయి ఇప్పుడు మర్చిపో. అందుకని జాగ్రత్త, ముందు సిలువ వేయబడదు. నేను క్రీస్తుతోనే కూడా సిలువ వేయబడ్డాను అంటున్నాను. ఎందుకంటున్నాడు? ఆయన వెంబడించాడు కనుక. ఈరోజు మనం అనలేకపోతున్నాం. ఎందుకు? ఆయన వెంబడించలేకపోతున్నాం కనుక. సింపుల్. ఏదో పెద్ద జ్ఞానవంతులు చెప్పాల్సిన అవసరం లేదు. మన వాక్యం దేవుడు అడిగితే దేవుడు నేర్పిస్తాడు. ఏ విధంలో నీకు అర్థమవుతుంది ఆ విధంగా నేర్పిస్తాడు. నాకు ఈ విధంలో అర్థమవుతుంది, ఈ విధంగా నేర్పించాడు. బట్ సిలువ అయిపోయాడు రెండో మెట్టు. మూడోది రిజరక్షన్ ఉండాలి. అంటే ఈ లోకంలో నువ్వు క్రీస్తుతో కూడా చనిపోయబడిన వాడివి, ఆయనతో కూడా లేపబడి నువ్వు ఆయనతోని జీవించేవాడు. అందుకనే పౌలు చక్కటి మాట అంటాడు. ఏమంటాడు అంటే, జీవించుచున్నది నేను కాదు కానీ క్రీస్తే నా యందు సంపాదన. దిస్ ఈస్ ద రూపాంతరం ఎక్స్పీరియన్స్. ఒక స్టెప్ అది కూడా. ఆ స్టెప్ మనకుండా ఆ రూపాంతరం అనుభవంలో నువ్వు దేవుడిని నిజంగా అనుభవిస్తూ సంతోషముగా ఈ లోకంలో దేనికి చూపించక దేవుడు ఇస్తున్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని అనుభవించుకుంటూ నువ్వు ఆయన వెంబడించేవాడుగా ఉంటున్నావు. బాప్తిజం అంటే ఏంటి తెలుసా? నువ్వు ఆయనతో సమాధి చేయబడ్డావు, తిరిగి లేపబడ్డావు. అంటే ఆయన ఎట్టి రీతిగా ఆయనతో సమాధి చేయబడి తిరిగి లేపబడ్డావు, అట్టి రీతిగా నువ్వు కూడా లేపబడిన నువ్వు ఆయన కొరకు జీవించాలి. జీవించుచున్నది కాదు, మన కొరకు జీవించడం కాదు. తల్లులను అడుగుతా ఉంటే చాలాసార్లు నేను నేర్పించలేను అక్కలను.
ఎందుకమ్మా అంత కష్టపడుతుంటుంది పిల్లలు కొరకే పిల్లలు పెద్దగా కొబ్బరిస్తారు వాళ్ళని గొడవ పెట్టాలిగా పెద్దవడుతున్నా నువ్వేం కష్టపడద్దు. నేనైతే ఒకటే చెప్తా సిద్ధాంతం, ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళకి సంతానం ఉన్న వాళ్ళకి ఒకవేళ పెళ్లి కాబోతున్నా బిడ్డల్ని కన్నా వాళ్ళందరికీ ఒకటే చెప్తారు, పిల్లలకి ఎక్కువ సంపాదించదు. ఎంతవరకు సంపాదించే వాళ్ళ ఎడ్యుకేషన్ వరకు ఇంటర్మీడియట్ అంతే. డిగ్రీ వాళ్ళు చదువుకోవాలా, అన్ని స్కాలర్షిప్ మీద చదువుకోవాలా, గవర్నమెంట్ సొమ్ముతో వాళ్ళు పైకి రావాలా, గవర్నమెంట్లోనే నడిపించాలి. అటు విధంగా ఉద్దేశాలు ఎక్కువ కూడబెట్టద్దు వాళ్ళకి. నువ్వు వాళ్ళ కొరకు అంత ప్రయాసపడుతూ నీకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంది. అది నీకు అర్థమవుతుంది. క్రీస్తు కొరకు బ్రతకమని బైబిల్ చెప్తుంది, నేను చెప్తుంది. కానీ మనం ఏమంటున్నాము, ప్రార్థనకి వెళ్ళము, నా గురించి ప్రార్థన చేయరు, మా పిల్లలు ఎట్ట పైకి తీసుకోవాలని నాకు తెలుస్తుంది, వాళ్ళ డాడీ లేడు, వాళ్ళ మమ్మీ లేదు అని చెప్తూ ఉంటాను. నువ్వు వాళ్ళ కొరకు జీవించద్దు, క్రీస్తు కొరకు జీవించు. ఇది నిజమైన మార్మనసు అనుభవం. ఇది నువ్వు కానీ నిజంగా క్రీస్తు కొరకు జీవించే వ్యక్తి అయి ఉంటే కనుక నీలో ఒక నిశ్చయిత నిరీక్షణ ఉంటుంది. ఏంటంటే నాకు ఇచ్చిన దేవుడు నా బిడ్డని పైకి ఒక రోజు లేవనెత్తుతాడు. అంటే ఇట్ల రీతిగా ప్రభుత్వం మనం సాహసం కలిగి జీవించాలి. అందుకనే ఈ మాటలు మనం ఎప్పుడు ఈ స్టెప్స్ మర్చిపోదు. ఈ రిజర్వేషన్ కూడా మనకు ఉండదు. మనం బాప్తిజం తీసుకున్నాం, చర్చకు వెళ్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ నిత్యమైన రిజర్వేషన్ పవర్ మనలో లేదు. నేను లాస్ట్ ఇయర్లో ఒక ప్రసంగం చేశాను. ఈ పునరుద్ధార శక్తి ఎక్కడ దాగబడి ఉంది తెలుసా? అది నీ సమాధి, నీ గోతిలో దాగబడి ఉంది. ఆ గోతిలో నువ్వు సమాధి చేయబడితే ఆ శక్తితో నువ్వు లేపబడతావు. చాలా మందికి మరణం అంటే భయం. కొంతమందికి ఆ కాఫీ బాక్స్ చూస్తేనే ఫీవర్ వస్తుంది, షివరింగ్ అయిపోతూ ఉంటుంది. నేను అనుకుంటా భూమిని బరువు తగ్గిందిరా బాబు, దేవుడు పిలుపుకి లోబడి తొందరగా వెళ్ళిపోయాడు, ఎంత మహాభాగ్యము వీళ్ళకి అనుకుంటుంది. కానీ ఎందుకు భయము? జీవం ఉన్నది నీ కొరకు. మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా, నీ ముందు నేను జీవము మరణము రెండే ఉంచున్నాను. ఏ మార్గంలో ఉంటున్నావు? ఏ మార్గంలో అనుసరిస్తున్నావు? ఏ మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావు? ఆ నిశ్చయిత నిరీక్షణ నీలో ఉన్నది. నిరీక్షణ అందరికి ఉంటుందంట క్రైస్తులు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? బార్న్ అగైన్ బిలీవర్స్ కి బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండాలి తెలుసా? శుభప్రదమైన నిరీక్షణ ఉండాలంట. హల్లెలూయా. ఉందా? శుభము లేదు, ఉన్న నిరీక్షణ వదులుకున్నాం. ఏమవుతుందో, ఏదన్నా చిన్న అపాయం వచ్చిందో, హెల్త్ మీద ఏదన్నా కొద్దిగా ప్రభావం చూపేమని అయినట్టు మరణ భయం దొరుకుతుంది. ఎంత డబ్బున్నా మింగేస్తారు తెలుసు కదా. హాస్పిటల్లో ఎవ్వడు నేను కాపాడేవాడు ఒక్కడ వేసేయ. కాబట్టి నీ జీవితాన్ని ఈ రోజు కన్నా ఆ పునరుద్ధారణ శక్తి అనగా దేవుని ఆత్మతో నింపుదల మాత్రమే. అది నేను లేవనెత్తుతుంది. నువ్వు తలగానే ఉంచుతాను, నేను తోకగా ఉంచాను అని వాక్యంలో చెప్పి నడుపుతున్నా. ఈరోజు క్రైస్తవులుగా మనము నిజమైన మారుమనసు అనుభవంలో ఉంటే కనుక యూ విల్ హ్యావ్ దట్ రిజర్వేషన్ పవర్ ఇన్సైడ్ ఆఫ్ యూ. అప్పుడు నువ్వు ఏది చేసినా దేవుడి దృష్టికి అంగీకారంగా ఉంటుంది. దేవుడి చిత్తం ఎరిగి నువ్వు చేస్తావు. నువ్వు చేసినప్పుడు దేవుడు నీ పక్షాన్ని కార్యాలు ఆయన చేస్తాడు. దట్స్ హౌ ద డిసైపుల్స్ వర్ లైక్. వాళ్ళలో గొప్పతనం ఏం లేదు. డిసైపుల్స్ గురించి ఒక చక్కటి మాట చెప్తుంటాడు. హువార్దే విద్యాలయాన్ని పామారు చదువు సంధ్య లేదా వాళ్ళకి. పొద్దున్న లేస్తే ఎవరు అల్లాలు క్లీన్ చేసుకోవాలా, పడవలు వేసుకొని సముద్రంలో పోవాలి. ఏ మాత్రము దేనికి ఎవరికి పనికిరాని వాళ్ళని అనిపించుకొని లోకాన్ని తల్లకిందులుగా చేసేవారిని చేశాడు. ఇట్ ఈస్ ఆల్ హిడెన్ ఇన్ ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ గాడ్. నా జీవితం కూడా అంతే. దేనికి పనికిరాను నాకు తెలుసు. నేను ఎట్లా అంటున్నాను, నిజంగా నన్ను నేను ఎంత ద్వేషించుకున్నానంటే, తప్పుదారి పుట్టాను, తప్పుదారి పేరెంట్స్కి నేను పుట్టాను. ఎందుకంటే అంతగా వాళ్ళని నేను బాధించాను, అంతగా నన్ను వాళ్ళు పుట్టారు. ఎందుకు చెడగొట్టావరా నాకు అన్నాను. బాబా చెడగొట్టావంటే నేనేం చేయాలి? చెడిపోమంటావా? ఆల్రెడీ చెడిపోయాను. ఇంకా చెడిపోయేదానికి కొత్త మార్గం ఎదుర్కోవాలంటే మనం చెప్పినప్పుడు. అంతగా ఉన్నప్పుడు కూడా దేవుడు వదలలేదు. ఆనాడు నుంచి ఒక మాట చెప్పాలంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి, పుట్టక ముందే తల్లి నా గర్భంలో రూపింపు పడకముందే నన్ను మా మమ్మీ కన్సీవ్ కాకముందే దేవుడు ఒక భక్తుని ద్వారా పలానాడు పుడతాడు అని ఆయన భూమిపైకి పంపించింది. సో నేను ఎప్పుడైతే ఇప్పుడు మీకు ఇవన్నీ చేస్తున్నప్పుడు
నాకు ఏమి లేవే, ఇట్లాంటి స్థితిగతుల్లో నేను ఉంటున్నానే, ఎందుకు అసలు ఈ జీవితం వ్యర్థమే కదా అనుకున్నాను. కానీ దేవుడు తన మాటలతో ప్రోత్సహించి, లేదు ఒక్కరోజు నేను నిన్ను లేవనెత్తుతాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ విల్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సర్వనీకే నాకు ఇష్టం ఉండేది కాదు. పాస్టర్లు అంటే పరమచ్చి నాకు మా ఇంటికి వచ్చిన పాస్టర్లు నేను చిన్నప్పటి నుంచి, ఇది ఎప్పుడు 58 years నుంచి చర్చ్ ఉంది కదా, వచ్చిన ప్రతి ఒక్క పాస్టర్ నాతో పలకరించి పలకరించి నాకు వాడు పలకరిస్తే ఆయన ఒక్కటే ఒక మాట అంటుండే. నేను ఏమంటుండే సార్, బైబిల్ సంకలం ఎక్కువని సంచి తగ్గించుకొని కుంభకుంభానికి వెళ్ళి సిగ్గున్నాయా 10 రూపాయల కోసం విరుద్ధం మీద తిట్టేటోండి. కానీ ఈరోజు అర్థమవుతుంది పాస్టర్ విలువ దేవుడు ఎందుకు వాళ్ళని నియమించుకున్నాడో, ఎన్ని ఆత్మలని వాళ్ళకి అప్పగిస్తున్నాడు ఈరోజు తెలుసుకున్నాను. సో ఒకవేళ నేను డిస్కరేజ్మెంట్లో ఉండి, నేను ఒకవేళ దేవుడి మాటకి లోబడక ఆ ప్రోత్సాహమైన కలుగు చేస్తున్నప్పుడు, నేను ఒకవేళ ఆయన ప్రోత్సాహానికి నేను లొంగకపోయి ఉంటే, అవి నేను నా హృదయంలో చేర్చుకోకపోయి ఉంటే కనుక ఈరోజు నేను ఉండేటువంటి కాదు ఈ భూమి మీద. నన్ను మర్చిపోయేటోళ్ళు నా సమాజం మీద నేను కూడా మంచిది. కానీ గాడ్స్ వర్డ్ ఎంకరేజెస్ us. నేను లేవనెత్తుతుంది, బలపరుస్తుంది, నేను నీకు తోడుగా ఉన్నా అని అది తెలియజేస్తాను. కాబట్టి దేవుని వాక్యం ఎంతగా మనం చదివితే అంత పునరుద్ధాన శక్తిని మనం ఆయన దగ్గర నుంచి పొందుకోగలం. నేను దేవుని దగ్గర ఈరోజు కూడా ఒక ప్రార్థన చేస్తాను. సంఘ అవసరాలకి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ గురించి చేస్తాను. కానీ నా గురించి నేను ప్రభు నాకు ఇది కావాలని ఇప్పుడు ఈ రోజు కూడా అడగలేను ప్రభుని. కానీ ప్రభువు ఎందు ఇంత విశ్వాసంతో నేను ఎందుకు చెప్పగలుగుతున్నా సార్, నా అవసరతలన్నీ ఆయనకు తెలుసు. ఆయన అవసరతలు నేను తీరుస్తే నా అవసరతలు ఆయన తీరుస్తాను. బిఫోర్ ఐ ఓపెన్ మై మౌత్ అండ్ ఆస్క్ గాడ్ దట్ గాడ్ ఐ వాంట్ దిస్ అని హి ఆల్రెడీ గేవ్ ఇట్ టు మీ. ముందుగానే ఎందుకంటే హీ నోస్. ఇప్పుడు నా పని ఏంటి తెలుసా, హీ నోస్ అని వదిలేయడం కాదు, ఐ హ్యావ్ టు నో. నేను ఆయన తెలుసుకుంటే ఆయన నా అన్నిటి మీద ఆయన శ్రద్ధ వహించి ఆయన సమకూర్చి జరిపిస్తాడు. దేవుడిని ప్రేమించి వారికి సమస్త కోసం సమకూర్చబడి మేలుకై జరుగుతుంది, కీడుకై కాదు, మేలుకై. ఏ కీడు నీ జీవితంలో వస్తున్నా కూడా దాన్ని కొట్టి వేస్తున్నట్టు దేవుని ప్రేమ. హల్లెలూయా. కాబట్టి రిజరెక్షన్ పవర్ అనేది కావాలి. అటు రీతిగానే అసెన్షన్ అనగానే ప్రభు మరణించి సమాజం నుంచి తిరిగి లేచి ఈ భూమి మీద శిష్యులకి కనబడి, ఇంకా మాట చెప్తాను, మనం కూడా ఏసయ్యను ప్రేమిస్తున్నాం కదా, ఫిష్ ఎక్కువ తినాలి. ఆయన చనిపోయి తిరిగి లేచినా కూడా శిష్యులతో కలిసి బొగ్గుల మీద కాల్చిన చేప తిన్నాడు. చూడండి, నేను మళ్ళీ తిరిగి లేచి ఉన్నాను. ఈ పవర్ కూడా మనకు కావాలి. ఈ పవర్ మనకి ఎట్లా వర్తిస్తుంది అంటే, యాజ్ అ బిలీవర్ ఆఫ్ గాడ్, ఈ రూపాంతరంలో నువ్వు ముందుకి సరైన విధానంలో ఈ 4 మెట్లు నువ్వు పాటించలేస్తే కనుక ప్రభువు రానే వస్తున్నాడు, మధ్యాకాశంలో రాబోతున్నాడు. దేంతో రాబోతున్నాడు అంట? కడబూర శబ్దంతోనూ ఆయన రాబోతున్నాడు. మహా శబ్దముతోనే ఆయన వస్తున్నాడు. దాని మీద నువ్వు సిద్ధపరచుకుంటే ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ఆయన మధ్యాకాశంలో కలుసుకునే కృపను దేవుడు నీకు ఇస్తాను. కాబట్టి ఈ లోకము శాశ్వతం కాదు, వదిలేసి ఈ లోకాన్ని. నేను ఎంతోటి చెప్పగలను, ఈ లోకంని మనం కలిగి ఉన్నంతసేపు మన ప్రభువుని ఏమాత్రము కలిగి ఉండాలి. ఆయన యుద్ధకు వెళ్ళగలుగుతాము, ఆయన ఇచ్చేవి మనం అనుభవించగలుగుతాం అంటే, కానీ ఆయన నువ్వు సంపాదించుకోలేదు. నువ్వు ఆయన సంపాదించుకో. ఒక రాజు అంట ఒకనొక ఊరిలో, నా రాజ్యంలో ఉన్నవన్నీ పాపము నా చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలకు ఇవ్వాలి అని ఆశపడ్డాను. ఆశపడి ఒకరోజు సాధ్యం చేశాను. ఏంటంటే అందరికీ చెప్పడిపోయి, పలానా రోజు పలానా తారీఖు వాళ్ళందరూ నా కోటకు రమ్మనండి. కోట యొక్క తలుపు విప్పినప్పుడు ఎందరైతే వచ్చి నా మాటకి లోబడి ఎందరైతే ఆసక్తితో వస్తారో, ఈ తలుపు ఇప్పినప్పుడల్లా, ఈ తలుపు ఇప్పిన రోజు వాళ్ళు నా కోటలోకి ప్రవేశించి వాళ్ళు ఏది ముట్టుకుంటే అది వాళ్ళకి నేను ఇచ్చిస్తాను. మొత్తం బయలుదేరారంట, పక్కన వాళ్ళని పిలుచుకున్నారంట, చుట్టాలని పిలుచుకున్నారంట. అంటే దోసుకునే రకాలు కదా, ఇదో మామూలు రకాలు కాదు, దోసుకునే రకాలు. ఉన్న వాటిలో సరిపెట్టుకోరు, అత్యాశ ఉంటుంది మనకి. బైబిల్ చెప్తుంది ఉండకూడదు అత్యాశ. అంటే అందరు వచ్చేసి రెడీగా ఉన్నారంట. రాజు పడిన కోట మీద కూర్చొని చూస్తున్నట్ట, బా అందరు వచ్చేసారు. కోట తలుపు తీయగానే వచ్చిన వాళ్ళందరూ లోపల పడి, ముట్టిన వాళ్ళదే ఎవరేది పడితే అది వాళ్ళదే. ముట్టుకుంటే
రాజు గమనిస్తున్నాడు అందరు ఏమేమి పడుతున్నారని. కానీ ఒక చిన్న పాప అక్కడి నుంచి అందరినీ చూస్తుందంటే అందరు ఏమేమి ముట్టుకుంటున్నారు చూస్తున్నారు. ఆ పిల్ల కొంచెం ఆలోచించిందంట. ఏమని ఆలోచించిందంట తెలుసా? అందరూ అన్ని తీసేసుకుంటారు, నాకేమన్నా ఉంటుందో మిగులుతుందో అని ఆలోచిస్తుందిలే ఆమె. ఆమె ఒకటి ఆలోచించిందన్న. వీళ్ళందరూ రాజు ఏది ముట్టుకుంటే అది నాకు ఇచ్చేస్తా అన్నాడు. అన్నిటి వాళ్ళు దక్కించుకుంటున్నారు. కానీ నేనైతే మెల్లమెల్ల రాజునే ముట్టుకుంటా, ఇవన్నీ నాకు దక్కుతాయి అన్నమాట. ఆ రాజ్యాన్ని సంపాదించుకున్న అంతే రీతిగానే ఈ లోకంలో మనం అన్ని వదిలేసి ప్రభుని మనం పట్టుకొని ఇక్కడికి జీవిస్తేనే పరలోక రాజ్యంలో మీకు స్థానం ఉంటుంది. కాబట్టి లోకం దేని ప్రవేశం ప్రభుత్వం ఉండదు. అపవిత్రమైన ఏది దానిలోకి ప్రవేశించాలని చెప్తుంది పత్రికలు, ప్రకటన గ్రంథంలో. ఈ లోకంలో ఉన్నవన్నీ అపవిత్రమైనవే. జ్ఞానైన స్థలం అని చెప్తాడు, సూర్యుడి కింద ఉన్నవన్నీ గతమే. కాబట్టి మన జీవితాలు ఎట్లా నడిపింపబడుతున్నాయి మనం ఒకసారి సరి చూసుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక్కసారి 3వ అధ్యాయం 21వ వాక్యం. సమస్తమును తనకు లోబర్చుకొన చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కాబట్టి ఈ శరీరంలో మనం ఉంటున్నంత కాలము మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దీనిలో ఉండాలి, తగ్గింపు నీలో ఉండాలి. ఈరోజు మనం ఈ మహా భాగ్యాన్ని కలిగి ఉన్నాము, రక్షింపబడ్డాము అంటే ఆయన దీనుడుగా రిక్తునిగా మార్చుకున్నాడు. ఆయన సర్వము ఐశ్వర్యం విడిచిపెట్టు. బికాస్ హీ వాంటెడ్ టు షేర్ హిస్ ఇన్హెరిటెన్స్ విత్ యు. ఆయనకున్న స్వాస్థ్యాన్ని నీ కొరకు పంచుకోవడానికి ఆయన సర్వాన్ని విడిచిపెట్టేశాడు. నేను ఒకసారి 10 days ప్రేయర్ చేసుకుంటూ మెడిటేట్ చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు మాట్లాడాడు, నేను నీ కొరకు ఎంత చేసాను, నువ్వు నా కొరకు ఎందుకు చేయలేకపోతున్నాను. నిన్ను నా రాజ్యంలో ఉంచుకునేదానికి నేను అన్నింటిని విడిచిపెట్టాను, నా స్థానాన్ని విడిచిపెట్టాను. కానీ నువ్వు ఈ లోకంలో వాటిని ఉండలేకపోతున్నావు. నా పనులు నేర్చుకున్నాను. పేదలు ఎట్లయితే పొంకినాడో అటు పశ్చాత్తాపం నాలుగు దేవుడు అనుగ్రహించి తినకుండా నిద్రలో లేకుండా వారికి కనిపించకుండా నేర్చుకొని ప్రభు క్షమించండి, వాటిని విడిచిపెట్టే శక్తిని నాకు తెచ్చి నాలో ఒక మార్పు కలిగించి దేవుడు అడిగినప్పుడు దేవుడు ఆ మార్పును కలిగిస్తాడు. ఈ మార్పు మనకు కావాలంటే మనలో దీన హృదయం ఉండాలి. తాము తగ్గించుకున్నామని నేను రక్షిస్తాను ప్రభు చెప్పండి. ఈరోజు నిజమే ఆ వాక్యం నా జీవితంలో అది నెరవేర్పులకు వచ్చింది. ఎందుకంటే నేను తగ్గించుకున్నా కాబట్టి ఇక్కడ ఉన్నా. యాక్చువల్లీ చర్చ్ నా డ్యూటీ ఏంటి తెలుసా? ఈ రోజుకి కూడా డ్యూటీ చేస్తాను. మీరు అనుకుంటారు చర్చ్ ఉంది, అన్న వాక్యం చెప్తాడు, వస్తాము పోతాము అనుకుంటారు. ఇవన్నీ ఎవరు అమర్చుకోవాలి? కష్టం చేస్తారు. వాటర్ బాటిల్స్ నీళ్ళు ఎవరు నింపుతున్నారు, కార్పెట్లు ఎవరు దులుపుతున్నారు, మందిరం శుభ్రంగా ఎందుకు పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు? మీరు ఆదివారం రానికే ఇంత లేట్ చేస్తారు దేవుని దగ్గరికి. నేను పొద్దున్న లేసి పని చేసుకుంటాను. వాళ్ళు చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు, అన్న నువ్వే మాస్టర్ అయ్యి నువ్వే మెట్లతో కూడుస్తావా అని. దేవుడు ఇచ్చిన భాగ్యమయ్యా ఇదని చెప్తాను అంతే. ఏ చర్చ్లో ఏ పాస్టర్కి అంతా దేవుడికే నేను నాకు ఇచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. నా బిడ్డలు వస్తారు, వాక్యాన్ని వింటారు, శుభ్రంగా ఉంచాలి. కాబట్టి తగ్గింపు నీళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఆ బయట చైర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చుంటుంది. దేంటి కూర్చుంటాడు కదా, వచ్చిన వాళ్ళ చొప్పులు కుక్కలు ఎత్తుకోకుండా కావిలో ఆడితే అక్కడ కూర్చుంటాడు. అప్పుడు కూడా చెప్పిన వాళ్ళ వాక్యం వచ్చి సేవకులు చెప్తున్న వాక్యం వింటుంటే ఆ విని 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 ఆ వాక్యం ఒకరోజు నన్ను ఫలించింది. ఆ వాక్యం ఫలించిన నేను క్లబ్లో కూర్చున్నా కదా, స్పీకర్ దగ్గర కూర్చున్నా, అక్కడికి వచ్చిన అంటే ఐ వాజ్ అవుట్ సైడ్. అంటే నా జీవితం అవుట్ ఆఫ్ గాడ్ ఉందని, కానీ దేవుడి లోపలికి వచ్చింది. మరి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఇక్కడి నుంచి ఈరోజు దేవుడు ఇక్కడ నిలబడలేదు. ఎందుకు? తగ్గింది. నాకు గొప్పతనం కాదు. అన్నట్టుగా చెప్తాడు, ఆయనదే కదా, సొంత బిల్డింగ్ కదా. సొంత బిల్డింగ్ అయితే మా తాత సంపాదించింది, నేను ₹1 పెట్టి ఏం లేదు ఇక్కడ. కానీ నా ఉంటున్న బలాన్ని శక్తిని వారితో సహకరించి సహాయపడ్డాను. కానీ దేవుడు అర్హతను కలిగించింది. మా మేడం వాళ్ళతో వాళ్ళ కొడుకుతో కలవడానికి అదే రీతిగానే ఈ చర్చ్ ఎప్పుడైతే స్టార్ట్ అయితే, ఏ చర్చ్లో మా గ్రాండ్ ఫాదర్ మా మేనత్తలు ఈ చర్చ్ నడిపేటప్పుడు సండే స్కూల్ నడిపించారో ఆ కాలంలో, నేను పుట్టక ముందు, ఈరోజు దేవుడు వాళ్ళతోని కలిసి పరిచర్యలో మీటింగ్స్లో పాస్టర్స్ మీటింగ్స్లో కలుసుకొని
వాళ్ళతో సమానంగా కూర్చోబెట్టుకునే గొప్ప ధన్యకరమైన జీవితం నాకు ఇచ్చాను. ఎందుకు సింపుల్ ఫండమెంటల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ అది. ఆ తగ్గింపు నీలో ఉంటే దేవుడు ఎంత పక్క ఇచ్చిస్తాడు. ఎవ్వడు నేను అనగదొక్కాలనుకున్నా కూడా వాడిని నీ ముందు అనగదొక్తాడు, నిన్ను వాడి ముందు లేవనెత్తుతాడు. చేయి సాహసం చేయి, తగ్గించుకో. నువ్వు నిన్ను నీ కొరకు నిన్ను సంపాదించుకున్నాక తగ్గించుకుంటాడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఈరోజు నువ్వు ఆయనని తగ్గించుకుంటావు. తగ్గింపు లేకపోతే నువ్వు ఆయన దగ్గరికి ఏమాత్రం వచ్చేవాళ్ళు. మొదటి రోజున రాసిన పత్రిక 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో ఇంకా మనం ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయనను పోలి ఉందని తెలుగు. కాబట్టి వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. బట్ మనలో ఏమి మిస్ అవుతుంది తెలుసా? మహిమ లేదు, మహిమ పొందుకోలేదు. మహిమతోని కలిసి మనకి అనుభవాలు లేవు. కానీ దేవుడు ప్రోత్సహిస్తున్నారు. ఏమనంటే యు ఆర్ మై చిల్డ్రన్. దేవాది దేవుడే మీరు నా బిడ్డను అన్నప్పుడు మనకెందుకండి ఈ లోకంలో చింత? మనకేం కావాలని ఇస్తాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో ఆస్క్ హిమ్, రిక్వెస్ట్ హిమ్ అండ్ రిసీవ్ ఫ్రమ్ హిమ్. ఇవి నువ్వు చేయలేకపోతున్నావు. కానీ ప్రతి ఒక్క సేవకు దగ్గరికి నాకు ఏమని చేస్తే ఏమైతే చెప్పండి. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. మనిషిని ఏం చేయగలం మేమేమన్నా చేయగలిగితే మీ గురించి మీ పక్షాన ప్రార్థన చేయగలుగుతున్నాం. సరే, ఇంకా ఎక్కువగా తెలిసిన వాళ్ళంటే ఉండి ఉపవాసం ఉండన్నా భార్య మా కుటుంబంలో చూడాలని ప్రార్థన చేయడానికి కంకణం కట్టుకుంటాం. అంటే ఇంకేం చేయలేము మేము. చేయాల్సింది మొత్తం ఆయననే. కాబట్టి ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం. దట్ ఈస్ వాట్ ద రూపాంతరం అనుభవం. Your body today you are living in this body will be a transformed body. మహిమతో నింపబడుతుంది. నువ్వు ఆయన వల్లే ఆయన పోలికగా మార్చబడి. పౌలు కూడా చక్కటి మాట్లాడతాడు కదా, మీరు నన్ను పోలి కాబట్టి నేను ఆయన పోలి నడిచి ఉన్నాను. ఈరోజు నిజంగా వాక్యాన్ని చూస్తున్నాం, ఏసయ్యను గుర్తిస్తున్నాం. వాక్యమే ఏసయ్య ఉన్నాడు. ఆయన పోలి నడవాలి. పాట పాడుతున్నాడు, నిన్ను పోలిన వారెవరు. ఎంత చక్కగా పాడతామంటే సింగర్లు కూడా అర్థం పాడాలి. కానీ ఆ పాట ఎందుకు పాడమని చెప్పిన సార్, ఈరోజు రూపాంతరపు ఆదివారం కాబట్టి ఆయన పోలి నచ్చేవారు మనం ఉన్నప్పుడే రూపాంతరపు అనుభవంలోనికి మనం పిల్లలుతాం. అటు రీతిగా దేవుని పిల్లల వల్ల మనం జీవించి నిరూపించుకోగలితేనే మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కలుసుకోగలుగుతాము, ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం. దేవుడు ఇంకా మనం ఇంత విధంగా మనం ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నప్పటికీ మనం ఎంతకంత ప్రేమిస్తున్నాడు తెలుసా? నీతో అసలు దేవుడికి ఏమి అక్కర అవసరం లేదు, ఏమి దేవుడికి ఉపయోగకరం కాదు. బట్ గాడ్ వాంట్స్ యు. ఎందుకు తెలుసా? నీలో ఏదో గొప్పతనం ఉంది, నేను ఈ కులము, నేను తెల్లగా ఉన్నా, నేను మంచి టాలెంట్స్తో ఉన్నాను, ఆయన చూడాలి. ఆయన ఎందుకు నేను ప్రేమిస్తున్నానంటే ఆయన పోలికలో నిన్ను చేసుకున్నాడు కాబట్టి. నేను విడిచిపెట్టలేను, రూపమైన విడిచిపెట్టడానికి సాహసిస్తావేమో కానీ ఆయన నేను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేదు. తల్లడిల్లిపోతాడు. అందుకని సిల్వలో మౌనము పాటించండి. అటువంటి దేవుడిని మనం ఒకరోజు కలుసుకునే రోజు రాబోతుంది. ఆశీర్వమై ఉన్నది ఏ క్షణమై ఏ నిమిషమో ప్రభు రాబోతున్నాడు. బయట పరిస్థితులన్నీ చూస్తుంటే అలజడులు రేగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలకి దాన్ని ఏమంటారు, పీస్ ట్రీటీ చేసి యుద్ధంని ఆపుదామని ఆగేటట్టు లేదు. చూడండి, ఫాలో అవ్వండి, న్యూస్ ఫాలో. యుక్రెయిన్ ప్రెసిడెంట్ చూడండి, డొనాల్డ్ ట్రంప్ చూడండి, అడ్మినిస్ట్రేషన్స్ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నాయి, ఫాలో అవ్వండి. యాజ్ యూ రీడ్ అండ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు నీకు ఎటువంటి జ్ఞానోదయం కలిగిస్తాడంటే ఈ లోకంలో చుట్టుపక్కల జరిగేవన్నీ బైబిల్లో ఆల్రెడీ చెప్పేశాడు. నువ్వు దీన్ని ఫాలో అయ్యి దాన్ని సరైన విధానం తీసుకొని నువ్వు ఫాలో అవ్వగలిగితే, నడుచుకోగలిగితే నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోగలుగుతావు, ప్రభు రాజ్యానికి నువ్వు సిద్ధపడగలుగుతావు. కాబట్టి ఆయన పోలికగా మనం ఉండాలి అని ఆయన కోరుతున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక అయిపోయింది, లాస్ట్ వాక్యం. First Corinthians 15th chapter 42 నుంచి 44.
మృతుల పునరుత్థానము అలాగే ఉమ్, శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ధనహీనమైనదిగా ఆ, మహిమగలదిగా మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఉమ్, ఆత్మ సంబంధ శరీరముగా ఉమ్, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆ. ఆదాము మొదటి మనుష్యుడు చాలా ఆపేసి. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ దేర్. దేవుడు ముందు చెప్పేస్తాడు, ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది. బైబిల్ చెప్తున్నది, నీకు నువ్వు నివసిస్తున్న ఈ బాడీలో నీకు నీ ఆత్మకు నీకు తెలియకుండానే ఒక పోరాటం జరుగుతుంది. దేర్ వార్ రేజింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. యుద్ధము జరుగుతున్నది. ఆ యుద్ధము జరుగుతున్నదే నీకు ఒక ఏమంటారు కనువైపున్నదా? యుద్ధము జరుగుతుండగా అంతరంగ పురుషుడు గెలుస్తున్నాడు నీలో, కాకపోతే బాహ్య పురుషుడు గెలుస్తున్నాడు. నువ్వు ఎవరితో బలపరచబడుతున్నావు, ఎవరి పక్షాన ఉన్నావు, ఈ యుద్ధంలో ఎవరిని గెలిపించాలనుకుంటున్నావు? యుద్ధం ప్రకటించినప్పుడు ఏమైంది? ముందు రోజుల్లో దేశాన్ని కాపాడుకోవాలని యవ్వన ప్రాణాలను పెంచుకునేటోళ్ళు, కుటుంబానికి ఒక ఉత్తరాన్ని జారీ చేసి పంపించేటోళ్ళు, అండర్ 18 years ఉన్న వాళ్ళందరినీ పంపించేసాడు. అంతే, పంపించారు. ఎందుకంటే దేశాన్ని కాపాడబడాల, ఉన్నవారు కాపాడబడాలి. ఒక యుద్ధం భయంకరమైనది, నష్టం, మరణం, సమస్తము కోల్పోతారు యుద్ధం వస్తే. ఈరోజు నీలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నువ్వు కోల్పోతావు. ఒకసారి జాగ్రత్తగా చూసుకో. ఒకసారి నేను శరీరంలో ఉంటూ నన్ను శరీరాశలను నెరవేర్చుకుంటూ స్వర్గీయ దురాశలన్నింటినీ కలిగి ఉంటూ లోపల ఆత్మ పోరాడుతున్నప్పటికీ కూడా నువ్వు ఆయన పక్షాన చెత్తపరచబడక, ఆయన వైపు నువ్వు ఉండక, ఇంకా శరీరాన్ని జయం వైపు నడిపిస్తున్నాయి. ఒక్కసారి చూసుకొని ప్రభా, ఆత్మ సంబంధులుగా నీ ఆత్మని నాకు అనుగ్రహించే. ఆత్మ లేని వాడు నా వాడు కాదు అంటున్నట్టు మన ఆత్మను కలిగించి నుంచి పోరాడి ఆ రాజు ఆ దినము రానేమవుతుంది ఒకటి. ఆ దినములో యుద్ధము మనదైతుంది. మనము గెలవబోతున్నాం. ఈ లోకాన్ని ఒకరోజు విడిచిపెట్టబోతున్నాం. పరలోక రాజ్యానికి మనము చేరబోతున్నాము. అక్కడ కన్నీళ్ళు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు. ఇప్పుడు ప్రభువుని చూసుకుంటూ, ఆ తేజమయాన్ని చూసుకుంటూ మనం కూడా తేజల్లిపోతుంటాం. ఇవన్నీ మనం చేయగలుగుతాం. ఎట్లా తెలుసా? పౌలు ఒక మాట చెప్పాడు, నన్ను బలపరచువాడు నిమిత్తము నేను సమస్తము చేయగలుగుతున్నాం. శరీరాన్ని ఓడగొడుతున్నాం, లోపరుచుకుంటున్నాం. శరీరాన్ని లోపరుచు, ప్రభుకు అప్పగించు. ఇంకా మనలో ఎన్నో ఉన్నాయి, ప్రభుకు అప్పగించండి. కానీ ప్రభు ఒకటి ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? నువ్వు అప్పగించుకోవాల్సింది నీకు ఉన్నాయి అని నీకు తెలుసు, కానీ నువ్వు అప్పగించుకోలేదు. బలవంతం చేస్తున్నప్పటికీ కూడా, ఎన్నిసార్లు నేను నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. కానీ నువ్వు నా యందు విశ్వసిస్తే నేను నిన్ను బలపరుస్తాను. అప్పుడు నీకు కూడా ఒక సాక్ష్యకరమైన జీవితము నేను నీకు అనుకరిస్తాను. అందుకని పౌలు అంటున్నాను, నన్ను బలపరచువాడి నిమిత్తం నేను సమస్తము చేస్తాను. ప్రార్థన చేస్తా, ఆత్మపక్ష నుండి నేను శరీరంతో పోరాడతా, అన్నీ చేయగలను. మనం కూడా తిరిగి ఆత్మబలంతో నింపబడితేనే నేను రాజ్యానికి చేరగలుగుతాము అని జరుగుతుంటున్నాను. కాబట్టి ఐ విష్ యూ ఆల్ హ్యాపీ లెట్ సీజన్. వెనస్డే యాష్ వెనస్డే ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళింది, కానీ ఒక క్రమ పద్ధతిలో దాన్ని ఆచరించండి. ఏదో ఆశామాసి కాదు. దేవుడు అంటే సాహసం అంటే ఇష్టం ఉంటే చేస్తా, కష్టం ఉంటే మానుకుంటా అంటే కుదరదు. మనిషి కాదన్న దేవుడు. మనుషులకి నాకు ఇష్టం ఉంటే వస్తాము, కాకపోతే ఫోన్ కూడా ఎత్తాము. ఇది మన జీవిత విధానం. అని అట్లా దేవుడితో ఉండడానికి ఏమాత్రము వీళ్ళదు. మీరు బలపడాలని ఒక ఆశ ప్రయాసన బలపడండి. మీ యవన కాలం ప్రభువులకు కావాలి. ప్రభు కొరకు జీవించు. పునరుద్ధార శక్తి, రూపాంతర అనుభవం, ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు అన్ని ప్రభు నాకు అనుగ్రహించుని నీ కొరకు నేను ప్రయత్నిస్తాను. ఫలాలు కావాలి. మారు మనసు అనే ఫలం మనకి కావాలి. ఫస్ట్ మారు మనసు అనే ఫలం లేకపోతే ఏమీ లేదు. మా మైండ్ సెట్ మార్చుకో. ప్రభుని ఎక్కువగా ప్రేమించు, ప్రభుత్వని
జీవించడము ప్రారంభించు. దేవుడు అటువంటి కృపను అందరికీ అనుగ్రహించి బలపరచి నడిపించిన దాకా కలవసుకొని వచ్చిన ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి, నేను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక తరుణాన్ని నేను మా జీవితాల్లో అనుగ్రహించి సాయంత్రం కాలం వేల ప్రభని మళ్ళీ రావడంలో ఇంటి రీతిగా కూడుకొని ప్రభని పరిశుద్ధ నామాన్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని ధన్యకరమైన జీవితాన్ని మేము మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. వినగలిగిన చెవులైనా మాకు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నిజంగా ప్రభా విన్న వాక్యాన్ని మేము గ్రహించి ప్రభా మేము ఎట్టి రీతిగా నడిపింపబడుతున్నామో ప్రభా మమ్మల్ని మేము సరి చూసుకొని ప్రభా సంపూర్ణంగా నేను నీకు సమర్పించుకొని కృపను అటువంటి బలాన్ని నేను మీరు మాకు దయచేయాలి. మా అంతటా మేమేం చేయలేదు ప్రభా, మీ సహాయం మాకు కావాలి. మీ సహాయం కొరకు నీ వైపు చూస్తున్నాం ప్రభా. మేమైనా ఈ జీవితంలోనైనా కొద్ది కాలం నీ శరీరంలో మేము జీవిస్తాం ప్రభా. దాని తర్వాతనైనా నీ యుద్ధము చేరాలి ప్రభా. ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆత్మీయ సంబంధులుగా ప్రభా, ఆత్మపక్ష నుండి ప్రభా పోరాడే వారిగా మీ సహాయము మీ శక్తిని మాకు అనుగ్రహించండి. మీరే మాకు తోడుగా ఉండండి. రూపాంతరం దినము ప్రభా మీ శిష్యులకి నైనా మీరు కనువింపు కలగజేశారు, నేర్పించారు. అతి నిరీక్షణను వాళ్ళకి అనుగ్రహించి ఉన్నారు. అతి స్థిరమైన మనసును వాళ్ళకి ఇచ్చి ప్రభా అంతము వరకు నమ్మకంగా నేను వెంబడించే వారిగానైనా వాళ్ళని మీరు ఏర్పరచుకున్నారు. అట్టి రీతిగానైనా ఆ కనువింపు మాకు దయచేయండి, మాకు కూడా మీరు నేర్పించండి. అనేక అనుభవాలు కూడా మీరు మమ్మల్ని నడిపించండి. మీరు మాకు నేర్పిస్తుండగా నడిపిస్తుండగా ప్రభా దీన మనసు కలిగి విధేయులై నేర్చుకొని ప్రభా మీ కొరకునైనా మేము బలమైన సాధనలు వారి ముందుకి కొనసాగి కృపను మాకు దయచేయండి. వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. వాక్యాన్ని విడిచిపెట్టక అది మా హృదయాన్ని మేము భద్రపరుచుకొని ప్రభా ఆ వాక్యం మాకు ఫలించి ప్రభా నేను కూడా అట్టి అనుభవాన్ని అనుభవిస్తూ నీళ్ళు ఆనందిస్తూ నీ రాకడ కొరకై వేచి చూస్తూ ముందుకి కొనసాగే కృపను మాకు దయచేసి మీరు మాకు తోడుగా వచ్చి ప్రతి ఒక్క బిడ్డ బట్టి నీకు వందనాలు. బిడ్డలు మీరు నడిపించుకున్నారు, బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు. బిడ్డలు ఒక్కసారినైనా మీరు దర్శించండి, బిడ్డలు ఒక్కసారినైనా మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపండి. బిడ్డలు ఈ లోకంలో ఏవేవైతే నేను వాళ్ళు చేయించినప్పుడు వాటి మీద గొప్ప జయాన్ని బిడ్డలకి మీరు అనుగ్రహించి బిడ్డల యొక్క జీవితం ద్వారా మీరైనా తన మహిమ ప్రభావం పొందుకుంటున్న మీ దృష్టి యొక్క కంటి నుంచి బిడ్డలు మీరు మరుగుపరచుకుంటారు. ఈ పరిశుద్ధాత్మతో బలపరిచి క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచండి. ఈ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు దయచేసి బిడ్డల జీవితం మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటున్నాం. మీ చేతులైతే బిడ్డలు మీరు ఆశ్రయించి రెక్కల మీద భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నాం. అనేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకొచ్చిన తర్వాత